శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు, లైక్స్లో కనబడుతున్నారు, కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు. మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చింది కదా, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా, మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా. మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి. ఇదొకటి మీరు మాకు చేసే ఒక మంచి సేవా కార్యక్రమం. ఈ సద్గురు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం చెప్పాం కదా, మే 1 నుంచి గత మాసంలో మేషం నుంచి రిషభంలోకి మారగానే ప్రథమ లబ్ధిదారుడు ఎవరంటే అది కర్కాటక రాశి వారులే. కాస్త మీకు జన్మంలో అష్టమ శని ఉన్నా కూడాను గురు భగవానుడు యోగిస్తున్నాడు. జూన్ 8 నెలల నుంచి శుభ ఫలితాలు చాలా బాగుంటాయి. జూన్ నెల కర్కాటక రాశి వారికి సూర్యుడు ఏకాదశ స్థానంలో ప్రతికూలంగా, అంగారకుడు దశమ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానంలో అనుకూలంగా, గురువు ప్రధానంగా ఏకాదశలు చాలా శుభాలను ఇస్తూ, శుక్రుడు 11, 12వ స్థానంలో, శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా, రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా, కేతు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే ఈ నెల మీకు మొదటి 2 వారాలు చాలా అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చిన 3, 4 వారాలు చాలా విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులన్నీ కూడా కాస్త నడకగా నడిచిన పూర్తి అయితే అవుతుంది. చదువు పూర్తి అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులారా, చక్కటి యూనివర్సిటీ నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది. ఆ యూనివర్సిటీలో చదివే అవకాశాలు ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్, స్థానచలనం అయితే తప్పదని ఉంది. ఇక్కడ అదృష్టం కూడా కలిసి వస్తుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకి. పిల్లల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంతానం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం. పిల్లల చదువు, వివాహాల గురించి ఆలోచిస్తున్నటువంటి పెద్దలైన మీరు ఇది సమయమైంది. మీ ఇంట్లో శుభకార్యములు నిర్ణయించే సమయం ఆసనమైంది. మీరు వాహనం, గృహం, ఆభరణం కొనే ఒక సమయం కూడా ఆసనమైంది. వ్యాపారస్తులు అనుకూలంగా ఆర్థికంగా చిన్న ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి చేస్తారు. మీకు రుణాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. బాగా మీకు రావాల్సినవి కొంచెం ఆలస్యమైన తప్పకుండా వస్తుంది. ఆశించిన దానికంటే అనుకూలమైనటువంటి వాతావరణమే వ్యాపారంలో ఉంటుంది. నగదు విషయంలో కాస్త జాగ్రత్త. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు లేదా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చెప్పచ్చు. కళాకారులకి, సాహితీవేత్తలకి, టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి మరమ్మతులు చేసుకోవడం, ఇంటీరియర్ చేసుకోవడం అవన్నీ వస్తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని కారణంగా కాస్త ప్రతికూలం ఉంటుంది. ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. చిన్న సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకి చాలా బాగుంది. చంద్రాష్టమం జూన్ 26, 6, 2024 1:49 ఉదయం నుండి 28, 6, 2024 4:32 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త. లక్కీ నెంబర్ 6 అని కూడా చెప్పచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చేయండి. సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. పసుపు కలర్ వాడండి, బ్లూ కలర్ వాడండి. ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో శని భగవానునికి కాస్త బెల్లం పెట్టండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి దైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.